సీత, బయటికి వెళ్ళాలి, నాతో పట్రా. అదేమిటి ఇప్పుడు దాకా తన మీద విరుచుకుపడి మళ్ళీ తన్నెందుకు రమ్మంటున్నావు? అవన్నీ మీకు అనవసరం. అయినా అనుకున్నంత మాత్రాన అది నా మనవరాలు కాకుండా పోతుందా? నేను దాన్ని వదులుకుంటానా? నేనేం దాన్ని కొరుక్కు తినలేండి. సీత, వస్తావా రావా? నిన్ను తిట్టడానికో కొట్టడానికో తీసుకెళ్ళటం లేదు. మీరు పిలిస్తే రానని ఎందుకంటాను అమ్మమ్మగారు? వస్తాను. స్వర్ణ, నువ్వు కూడా వెళ్తున్నావా? అమ్మమ్మ రమ్మంటే వెళ్తా, వద్దంటే ఉండిపోతాను. అది కూడా వస్తుంది. పిల్లాడు ఏడిస్తే నన్ను వంట పని చేసుకునివ్వడు. స్వర్ణ నుంచెళ్ళన్న అత్తయ్య గారు. అంత చేసుకోలేని పనులున్నాయా నీకు? అయినా సావిత్రి ఉందిగా, వంట పని ఆ మాత్రం చేసుకోలేదా? మనవాణ్ణి చూసుకోలేదా? ఏం సావిత్రి? నేను వెళ్తున్నాను, మీరు ఎప్పటికి వస్తారో ఏమో. హహ, మేమేం కాశీ రామేశ్వరం వెళ్ళటలేదు. 1 గంటలో వస్తాం, ఉండో. అయినా చలివిడి పెట్టాలని వచ్చావు కదా, భోంచేసి వెళ్ళు. ఉంటానులేండి పిన్ని గారు. పదండి. అసలు ఎక్కడికి వెళుతున్నావే? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలీదా మీకు? పద రా. ఏంటో నిమిషం క్రితం అలా, ఇప్పుడేమో ఇలా. ఏమీ అర్థం కావట్లేదు నాకు. 4 రోజుల నుంచి ఇలాగే ప్రవర్తిస్తుంది అత్తయ్య. 4-5 రోజులేంటి? ఆఫీసులో పడిన దగ్గర నుంచి గ్రానీలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఒకసారి మెడికల్ చెకప్ చేయించడం మంచిది. నేను అది అనుకుంటున్నాను. ఏంటి స్వర్ణ ఇక్కడికి తీసుకొచ్చావు? రావాలనుకుంది ఇక్కడికే కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అమ్మమ్మ గారికి ఏం పనుంది? చాలా పనుంది. ముందు లోపలికి పద. అంటే అమ్మమ్మ గారు ఎదురుగా నాతో పెడిక్యూర్ చేయించుకుంటావా? పెడిక్యూరో ఫేస్ క్రీమో ముందు పద. రజని, మేడం గారు రాలేదా? రాలేదక్క. ఏం చేయాలి? పెడిక్యూర్ చేయాలి. సరే అక్క. వద్దులే, నేనే చేస్తాను, నువ్వు పని చూసుకో. హెయిర్ స్టైల్ మ్యాగజైన్ ఇవ్వు. అమ్మమ్మ, ఇందులో నీకేది నచ్చితే అది. ఇది సాధన కట్, ఇది వాణిశ్రీ కొప్పు, ఇది జెనీలియా కర్లీ, ఇది తమన్నా బాబ్ కట్. వీటిలో నీకేది నచ్చితే అది. ఓహో, తమరి హెయిర్ స్టైల్ కూడా అమ్మమ్మ గారితోనే సెలెక్ట్ చేయించుకుంటున్నావన్నమాట. ఈ హెయిర్ స్టైల్స్ నా కోసం కాదు. మరి అమ్మమ్మే తన హెయిర్ స్టైల్ మార్చబోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అలా అమ్మమ్మ గారి హెయిర్ స్టైల్ మార్చడం ఏంటి? నీకేమైనా పిచ్చా? మహారాణి తలకట్టు, అది మారినా నువ్వు మార్చే ప్రయత్నం చేసినా నేను మార్చనివ్వను. తన జుట్టు తన ఇష్టం, నువ్వు మార్చును అంటే కుదురుతుందా? అమ్మమ్మ హెయిర్ స్టైల్ మార్చాక ఈ పాత ముసలి కళ్ళజోడు తీసి పారేసి ఫారెన్ కలర్ గాగల్స్ పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటారు. సెలబ్రిటీస్ షాక్ అవుతారు. అంత బాగుంటానా?
తెలియడం లేదమ్మమ్మా. ఇదిగో ఈ పాత చీర కట్టు, చలివిడి ముద్ద లాంటి మీ ముడి డామినేట్ చేసి మీ అందం కనపడకుండా చేస్తుంది. నువ్వు గాని మోడర్న్ గా గాని తయారైతే నా స్వామి రంగా నీవు నీ ముందు ఎందుకు పనికిరావమ్మమ్మా. మంగమ్మ అనరు నిన్ను, మేడం మ్యాగీ అంటారు. అవునా? అవునా ఏంటి అవునా? ముందు గెటప్ చేంజ్ అయ్యి అప్పుడు తెలుస్తుంది అసలు బ్యూటీ. నదియాకొచ్చినట్టు స్ట్రైట్ మదర్ క్యారెక్టర్స్ మూవీలోకొచ్చినా రావచ్చు. సీత మేకర్ మోడర్న్. స్వర్ణ టూ మచ్ చేయకు. చూడండి అమ్మమ్మా. అది టూ మచ్ చేయటం ఏమిటి? నాకే ఈ మొద్దు పట్టు చీరలు కట్టి కట్టి విసుగొచ్చింది. అయినా కాలాన్ని బట్టి మారాలి, తప్పేమిటి? అది చెప్పినట్టు చెయ్యి. అయ్యో బాగుండదు అమ్మమ్మ గారు. బాగుంటుంది. ఎందుకు బాగుండదు? ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు మోడర్న్ గా అలంకరించుకొని ఫ్యాషన్ గా హాయిగా తిరగట్లేదు. అమ్మోర్లా ఎంతకాలం ఇలా? నా మీద నాకే విసుకొస్తుంది. అమ్మమ్మ అందంగా తయారవటం నీకిష్టం లేదా? అందుకే వద్దంటున్నావా? సాంప్రదాయబద్ధంగా చూడగానే నమస్కరించాలి అనేంత హుందాగా ఉన్న అమ్మమ్మ గారిని చెందికిలా పిచ్చి పిచ్చిగా తయారు చేసి విలువ పోగొట్టాలని చూస్తున్నావు? కట్టు పట్టుతో విలువే మారదే. ముందు నాకు ఏది చూపించు, మోడల్స్ చూపించు చూపించు. ఇదిగో ఇదిగో ఈ వాణిశ్రీ కుప్పు వేసి చివర్లో కర్లీచే. సూపర్. ఏం తెలియదు అనుకున్నానమ్మమ్మా, మీ టేస్ట్ అద్దరింది. త్వరగా కానివ్. ఏమిటి కదట్లేదు? ఎంతసేపు? కానీ త్వరగా. అయ్యో వద్దమ్మమ్మ గారు, మీకు అవన్నీ బాగుండవు. పద పద. ఏమిటే? చెప్పింది చెయ్యి, అంతేగాని నాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. నువ్వు కాదంటే మరో పార్లర్కి వెళ్తాం. ఏమి స్వర్ణ? అవును అంతే అమ్మమ్మా. చేస్తావా చెయ్యవా? చేస్తాంలేండి. హా. ఇది చూడండి చూడండి. అబ్బా బాలేదు, మరి ముసలి విగ్గులా ఉంది. తీసే తీసే. చూడ చూడు, ఎంత బాగుందో. అబ్బా ఆహా. ఏయ్. పిఠాపురం మంగమ్మ గారు బ్యూటీ పార్లర్ కి రావడం ఇది ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూసే. ఏయ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి, పదండి. ఇది చూడు 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 ఇది చూడు. అమ్మమ్మ గారు మీరు కళ్ళు మూసుకుని ఇలాగే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలాగే ఉన్నా. ఇలాగే ఉండండి అమ్మమ్మ గారు. సరే సర్లే. చూడండి అమ్మమ్మ ఎంతవరకు వశీకరణంకి లోనైందో టెస్ట్ చేయడానికి ఈ గెటప్ చేంజ్ ప్రోగ్రాం పెట్టా. తన్ని నంది అంటే నంది అంటుంది. టోటల్గా నా వశం అయ్యింది. ఇంకా నా చేతిలో కీలు బొమ్మే. ఇలాంటి పగటి వేషాలు పిచ్చి పనులు చేయించి పరువు తీస్తాను. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తాను. ఈ ముసల్దానికి ఏమయ్యింది, ఇలా తయారయ్యింది అని జనం అసహించుకునేలా చేస్తాను.
ఇప్పుడు ఈ గెటప్ మాత్రమే మారింది. తర్వాత స్టెప్లో ఇంకా విచిత్రమైన పనులు చేయిస్తాను చూడండి. మీరు అర్జెంటుగా ఈ విషయం భాగీరథమ్మమ్మ గారికి ఫార్వర్డ్ చేయండి. నేను అమ్మమ్మని ఇక్కడి నుంచి క్లబ్కి తీసుకెళ్తాను. సరే కానివ్వు. చివరికి పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్వర్ణ. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ Thank you. స్వర్ణ. భలే భలే మగాడివోయ్ బంగారు నసామివోయ్. అమ్మమ్మ గారు మీరెందుకు చేసుకుంటున్నారు? నేను చేస్తాను కదా. చేసుకుంటున్నానే ఊరికే. ఎలా ఉందోనని. ఎలా ఉంది? అమ్మయ్యా. అమ్మమ్మ, ఈ విగ్ నీకు సూపర్. ఇదిగో చీక్స్ కి రోజ్ వాటర్ టచ్ ఇవ్వు. ఏంటి స్వర్ణ ఇదంతా? అమ్మమ్మ గారిని ఇలా చేసావు. అమ్మమ్మ గారిని చూసి జనం అంతా నవ్వుకుంటారే. ఏం నవ్వరు, మెచ్చుకుంటారు. నీలాంటి లేబర్ వాళ్ళు నవ్వుకుంటారు. పాష్ పీపుల్ అప్రిషియేట్ చేస్తారు. అమ్మమ్మ చూడు ఎంత ఆనందపడుతుందో. నీకేం తెలుసు? అమ్మమ్మ, ఇంకా డ్రెస్ కూడా చేంజ్. చేంజ్. గ్రానీ ఇంతలా ఎందుకు మారింది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అంతుపట్టడం లేదు. స్వర్ణను ఎండీగా తొలగిస్తూ రిజల్యూషన్ పాస్ చేస్తూ మీటింగ్లో పడిపోయిందిగా. అప్పటి నుండే ఈ మార్పు అంతా. అసలు దాన్ని ఎండీ చేయడంతోనే ఈ మార్పు మొదలైందని నాకు అనుమానంగా ఉంది. అది ఎండీ కావడానికే అమ్మమ్మ గారిని మెంటల్గా బాగా స్ట్రెయిన్ చేసింది. అమ్మమ్మ గారు స్ట్రెస్కి గురయ్యి అలా అయ్యారేమో. తర్వాత కూడా తనే నిన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ని చేసింది కదా. అది ముడిపడకుండా చేయాలనే ప్రయత్నమే భాగీరథి స్వర్ణ కలిసి చేశారు. కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు కదా. అందుకే ఇంకా శత్రుత్వం పెంచుకున్నారు. నన్ను గెలవలేక అమ్మమ్మ గారిని చేతో చేసి లోబరుచుకున్నారు అనిపిస్తుంది. ఏం చేసుంటారు? ఆ భాగీరథి స్వర్ణలు తరచూ కలుస్తున్నారు. రహస్యంగా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆ రహస్యం తెలుసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. వదినా, ఎలా అయినా వాళ్ళ బ్లాక్మెయిల్ వ్యవహారం గుట్టు రట్టు చేయాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సాకేత్. వెల్కమ్ మేడం. హాయ్. వెల్కమ్ మంగా. వెల్కమ్ టు షీ క్లబ్. రా మంగా. మీ అంతటి గొప్పవారు మా క్లబ్కి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ శుభ సందర్భం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రండి మేడం. రండి రండి. మంగమ్మ గారు, మీలో ఈ మార్పు మాకు ఆదర్శంగా నిలుస్తుంది.
మీరు షీ క్లబ్ మెంబర్ అయితే మిమ్మల్ని ఐకాన్గా చెప్పుకుంటాం. మంగమ్మ గారు లాంటి వారిని మెంబర్ అవ్వమంటారేంటి? నేను ఒక ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను. మీరంతా యాక్సెప్ట్ చేయాలి. చెప్పండి భాగీరథి గారు. మంగమ్మ గారిని మన షీ క్లబ్ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. క్లబ్ స్టేటస్, ప్రెస్టేజ్ పెరుగుతుందని, క్లబ్కే గొప్ప గౌరవం వస్తుందని భావిస్తున్నాను. మంగమ్మ గారు, మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒప్పుకో అమ్మమ్మ. ఆ, ఆ, మీ అభిమానాన్ని నేను కాదనలేకపోతున్నాను. Let us celebrate this super occasion. గౌరవ అధ్యక్షురాలైన శ్రీ పిఠాపురం మంగమ్మ గారి తరపున మీ అందరికీ నేను పార్టీ ఇస్తున్నాను. ఏదో విధంగా నువ్వే గ్రానీని మార్చాలి వదినా. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సాకేత్. నాన్నమ్మ అలా ఉంటే బాధగా ఉంది. మంగ, స్వర్ణ కార్డ్స్ చాలా బాగా ఆడుతుంది తెలుసా? ఎప్పుడూ విన్నింగ్ హ్యాండే. ఓ అలాగా? హా, ఏదో అలా మరీ అంత కాదు. స్వర్ణ, మంగ నీ గెలుపు చూసి ఆనందపడుతుంది. ఆడు. నాకు ఆడాలని ఉంది. నాకు ఆటే తెలీదు. దాని గెలుపు ఆనందం నేనెలా పొందగలను? నువ్వలా చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. పక్క నుండి నేను చెప్తూ ఉంటానులే ఆట గురించి. వద్దులే అమ్మమ్మ. పేకాటలో ఎప్పుడు ఒకరే గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. ఓడిపోతే డబ్బులు పోతాయి. నువ్వు బాగా ఆడతావని భాగి అంటుంటే ఓడిపోతానంటావేమిటి? మంగా, నువ్వు పక్కనుండగా డబ్బు గురించి పేదదానిలా ఆలోచిస్తుందే. 1,000 నుంచి దాదాపు ఆటకు 50,000 ఆడొచ్చు. అంటే అంటే 4 ఆడుతున్నారనుకో, తలో 50,000 పందెంగా పెడతారు. గెలిస్తే 1,50,000 వస్తాయి, పోతే 50,000 పోతాయి. అంతేనా? స్వర్ణ, అయితే ఆడవే. అవును, చెక్కులు రాసివచ్చా? నీలాంటి వాళ్ళు తెల్ల కాగితం మీద సంతకం చేసినా చాలు. ఇదిగో 50,000. మంగా, నీతో ఇలా క్లబ్లో ఇంత హ్యాపీగా కలుస్తానని జన్మలో అనుకోలేదు. ఈ గెటప్ నీకు చాలా చాలా హుందాగా, ఎంతో దర్జాగా ఉంది తెలుసా? మంగా, మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఒకటేంటి, 100 దిగుదాం. అమ్మమ్మ గారు క్లబ్లో ఉన్నారేంటి? ఈ నంబర్ ఎవరిది? నాకు తెలియదే. రఘు, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందన్నయ్య? వదినేంటి సడన్ గా అలా వెళ్ళిపోయింది?
ఏమోరా. సరే పద రా. అమ్మమ్మ లైఫ్ వచ్చింది. కొత్తగా లైఫ్ రావటం ఏమిటి? నువ్వు పుట్టి 25 ఏళ్ళవుతుంటేను